రాల్ కెమెరా యాక్షన్. ఇప్పుడు మనం బాహుబలి మూవీ తీసేద్దాం. మనకు ఆ వాటర్ సెటప్ అలాగే కావాలి, అలాగే ట్రీ అలా కావాలి, బాణం ఇలా వదలాలి. వెయిట్. ఇప్పుడు బాహుబలి మూవీ తీయాలంటే మనకి ఏం కావాలి అలా ఆలోచించారా? క్యామ్ కావాలి, తర్వాత ఆర్టిస్టులు కావాలి, మెయిన్ అసలు గ్రీన్ మ్యాట్ కావాలి కదా. అది లేకపోతే ఎట్టా? గ్రీన్ మ్యాట్ ఎందుకు ఉపయోగిస్తాం రండి చూద్దాం. గ్రీన్ మ్యాట్ అనేది గ్రీన్ కలర్కి ఒక స్వభావం ఉంది, ఏంటంటే ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ లెంత్ అనేది ఈక్వల్గా ఉంటాయి. సో ఏదన్నా కలరు మనం దాంట్లో యాడ్ చేయాలనుకున్న ఒక లైట్ పడింది అనుకోండి గ్రీన్ మ్యాట్ మీద లేదా గ్రీన్ కలర్ మీద, ఆ లైట్ అనేది వేరే కలర్ రూపంలో కనిపిస్తుంది. అలాగే ఆ గ్రీన్ అనేది అలా అబ్జర్వ్ చేసుకుంటుంటే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఇలా తక్కువ ఉండటం వల్ల ఇలా గ్రాఫిక్స్లో యూజ్ చేయగలుగుతున్నాం గ్రీన్ మ్యాట్ అనేది. అక్కడ అది ద నేచర్ ఆఫ్ కలర్ బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. అంటే దాని కలర్ యొక్క నేచర్ ద్వారా మనం దాన్ని ఆబ్జెక్ట్ రూపంలో తీసుకొచ్చి విజువల్ ఎఫెక్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇలా మనం బాహుబలి మూవీస్లో చూసాం, అవెంజర్స్ మూవీస్లో చూసాం, బ్రహ్మాస్త్ర మూవీస్లో కూడా చూసాం. ఈ గ్రీన్ మ్యాట్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే మన కళ్ళని భ్రాంతికి గురి చేసి లేని వాటిని ఉన్నవాటిగా చూపించడం. అక్కడ ఉండదు, కనపడదు, కానీ మనం ఏదో మ్యాజిక్ చేసినట్టు చేపిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటాం కళల్లో కానీ ఏదన్నా కానీ, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయాలంటే కరెక్ట్గా అన్నీ రావు. కాబట్టి ఈ గ్రీన్ మ్యాట్ ద్వారా అయినా మన లేని ఉన్నట్టుగా చూపించి కొత్తగా చూపించడం అనేది జరుగుతుంది. ఈ గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వల్ల ఇలా యూజెస్ అనేవి ఉన్నాయి. అందుకే బాహుబలి మూవీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మాస్త్ర మూవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.